బిగ్ బాస్ సీజన్ 9 100 డేస్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 5 మోర్ డేస్ టు గో. సో, ఎవరు సీజన్ విన్ అవుతారు అనంటే తనూజ అండ్ కళ్యాణ్ అంటున్నారు. కళ్యాణ్‌ని అంత హైప్ తీసుకొనొచ్చింది. కళ్యాణ్‌లో జీల్‌ని నింపింది. కళ్యాణ్‌లో స్పోర్టివ్ స్పిరిట్ అందించింది తనూజనే గదా! సో, కింగ్ కంటే కింగ్ మేకర్ గొప్ప అంటాను నేను. అండ్ కింగ్‌కి కావాల్సిన లక్షణాలు అంటే ద వెరీ బెస్ట్ క్వాలిటీస్ ఉన్నటువంటి తనూజ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ తన జర్నీయే తీసుకోండి ఫ్రమ్ డే 1 టు నౌ 100 డేస్‌లో ఆహ్, ఎప్పుడు కూడా తనలో ఏదైనా మార్చుకోవాలంటే వెంటనే మారింది. అండ్ ఎప్పుడు కూడా ఫైటర్ అవ్వడానికే ఇష్టపడింది. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. తనకి మొన్న అంత జ్వరం ఉన్నా స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో ఎంత కష్టపడి చేసింది. అండ్ నెక్స్ట్ టాస్క్ అంతే కంప్లీట్ చేసి సెకండ్ ఫైనలిస్ట్ ఛాన్స్ వచ్చింది. ఇమ్యూనిటీని వద్దంటే అది తన ఇష్టం అండి బాబు. తన స్ట్రాటజీ, తన గేమ్ ప్లే. తనకు విన్నర్ ప్రైజ్ మనీ రావాల్సింది దాంట్లో తగ్గించుకోవాల్సిన అవసరం లేదు గదా! అంటే తన ఆలోచన ఒకటే. అక్కడ డబ్బులనేది మ్యాటర్ గాదు. కష్టపడి ఆడి ఇమ్యూనిటీని కొనుక్కోవడం. నిజంగా 'బిగ్ బాస్' గారు మీరున్నారే. కళ్యాణ్‌కి మాత్రం చప్పట్లు, అవార్డులు, సెరమనీలు, పాటలు, డాన్సులు. తనుజకి మాత్రం సీక్రెట్ రూమ్‌లో పిలిచి దాంతో బేరసారాలు. ఏంటో నాకైతే అర్థం కావట్ల. సరే మీకు మిలిటరీ మ్యాన్ ఆర్మీ నుంచి వచ్చిన అతన్ని గెలిపించేద్దాం అని అనుకోవడంలో తప్పు లేదు. ఆహ్, నిజంగానే తను అంత ఎఫర్ట్స్ పెట్టుంటే. అంటే తనకి టాస్క్ వచ్చినప్పుడు చేస్తున్నాడు గానీ, గివ్ అప్ ఇచ్చేస్తాడు గదా! ఒక విన్నర్‌కి కావాల్సిన లక్షణం గివ్ అప్ అనేది కాదు కదా! కళ్యాణ్ వాళ్ళ డ్యాడీ చెప్పినట్టు కళ్యాణ్‌లో అంత మంచి లక్షణాలున్నాయి. బట్ తనుజ వాంట్స్ టు విన్. తనుజ ఫైటింగ్ ఫర్ ఇట్. ఫ్రమ్ డే 1 టు టిల్ నౌ. అండ్ కళ్యాణ్ సపోర్ట్ చేయాల్సినప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఇన్ కేస్ తను ఎవరికైనా వదిలేయాలి అని అనుకున్నప్పుడు వదిలేస్తాడు. బట్ తనూజ నెవర్ డిడ్ దట్. తనూజ సపోర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు తన గేమ్‌లోంచి ఔట్ అయితే తప్ప తను సపోర్ట్‌కి దిగదు. ఒకవేళ సపోర్ట్ చేయాలని అనిపిస్తే 100% ప్రయారిటీ గోస్ ఎలా వస్తుంది తనకి ఆర్డర్ ఖచ్చితంగా అది కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు ఇలా తను పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మాటిస్తే 100% చేసింది వాళ్ళ కోసం. స్టాండ్ తీసుకుంది, గొడవ చేస్తుంది. బిగ్ బాస్‌కొచ్చేది ఒక జెన్యూనిటీ ప్లేయర్. అందరితో ప్రేమగా మాట్లాడుతుంది. టాస్క్ వచ్చినప్పుడు టాస్క్ మళ్ళీ మామూలయిపోతుంది. హరీష్ లాంటి వాళ్ళని మంచిగా అనిపించుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది తనూజానే అబ్బా! హరిత హరీష్ గారు గుర్తున్నారా మీకు? ఆయన వెళ్ళేటప్పుడు అంత మంచిగా తనుజ గురించి చెప్పారు. అంటే ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. తను ఫేక్ అస్సలు కాదు అని చెప్పారు. అంటే ఎవరు ఎలాంటోళ్ళని హరిత, హరీష్ గారి కంటే నిక్కచ్చిగా ఎవరు మాట్లాడతారు? ఆ మందార పూల అబ్బాయా? కాదు. ఇంకా ఎవరు జెప్తారు? ఎనీవేస్ ఎవరి ప్రయారిటీస్, ఎవరి ఇష్టాలు, ఎవరి బాండింగ్స్ వాళ్ళకుంటాయి. అంటే నాకు స్పెషల్‌గా తనుజ నచ్చడానికి కారణం ఏంటి అనంటే, బయట ఒక అమ్మాయి ఎలా ఉంటుందో హౌస్‌లో కూడా అలాగే ఉంది. తెలివిగా ఉంది. ఇంకా అసలు ఈ అమ్మాయికి ఎట్లొస్తాయి ఇట్లాంటి ఐడియాలు? ఎట్లా ఆలోచించింది? తన స్ట్రాటజీ ఇదా? వావ్! అనిపించిన లక్షణాలు చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ తన రేస్‌లో లేనప్పుడు తను అనుకున్న వాళ్ళని గెలిపించడానికి తనేసే మాస్టర్ ప్లాన్స్ నిజంగా అబ్బా! అసలు సెల్యూట్ జెప్పాలనిపిస్తది తన బ్రెయిన్ పవర్‌కి. అండ్ రీతు లాగా కాదు. కిలోకి కిలో, కేజీ 2 ఒకటే గదన్నా! మళ్ళీ ఏమన్నా అంటే నేను సైన్స్ స్టూడెంట్ అంటుంది. ఐ లైక్ రీతు అబ్బా! బికాస్ ఆఫ్ హర్ కామెడీ టైమింగ్ అండ్ ఆల్. ఆహ్, అండ్ ఇంకా తనూజ గురించి మాట్లాడదాం. తనూజకి ఖచ్చితంగా ఓట్ చేయండి. ఎందుకంటే ఈ ఫ్యూ డేస్‌లో చేసే మీ ఓట్సే తనూజని కప్ తీసుకోవడానికి అంత ముందుకు తీసుకెళ్తాయి. అండ్ ఏ విషయంలో కాదో మీరు చెప్పండి. నిన్న మొన్న టాస్క్‌ల గురించి మాట్లాడనక్కర్లేదు. ఎందుకంటే అది జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అయింది. అండ్ భరణి గారు వెళ్ళిన తర్వాత ఎవరికి బజ్‌లో చిన్న చూసాను నేను క్లిప్పు. ఎవరు విన్నర్ అయితే చూడాలనుకుంటారంటే కళ్యాణ్ పడాలా అని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన తన ఒపీనియన్ చెప్పారు. ఎందుకు సార్ మళ్ళీ మీ గురించి పాజిటివ్ ఒపీనియన్ వచ్చే లోపలే మళ్ళీ ఏదో ఒకటి అనేస్తారు. అంటే తనుజాకి నెగెటివ్‌గా వెళ్తే వాళ్ళు నెగెటివా అని అనకర్లా. అంటే అక్కడ కూడా అదే చెప్పొచ్చు గదా! సో, ఐ వాంట్ టు సీ యూ విన్నర్ అని చెప్పి అనడం, మీకు మీ అనుకున్న కోరిక నేను తీరుస్తానని తనూజ చెప్పడం చూసి మాకక్కడ చాలా బాగా అనిపించింది. ఓ నాన్న కూతురు బాండింగ్ లాగా. ఇంకా బయటకొచ్చిన తర్వాత మీరు కళ్యాణ్ గెలుస్తారనుకోవడం అంటే వై? ఏం తనూజాలో ఆ లక్షణాలు మీకు కనిపించలేదా? మీరు బయటికెళ్ళి తనూజాకి ఇంత ఫాలోయింగ్ ఉందని, తను టాప్‌లో ఉందని తెలిసినా తనని పక్కన పెట్టేసి తనతో గొడవలాడడం, లేకపోతే దివ్యతో ఉండడం, లేకపోతే మిగతా వాళ్ళతో తనుజ గురించి ఒక్కసారి చెప్పండి. భరణి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన బ్యాడ్ చేయకూడదని నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. నేను ఆయన్ని బ్యాడ్ చేయడం లేదు. ముందొకటి, ఎనకొకటి ఎందుకు మాట్లాడతారు? తనుజ ఎప్పుడు కూడా అలా మాట్లాడిందా? తన ముందే అలా మాట్లాడినా, తన గురించి అలా మాట్లాడినా అని తెలిసినా వదిలేసి ఎళ్ళిపోతోంది. మరి ఎవరికైనా ఒకానొక టైంలో అయినా కోపం రాదా?
మరి అలాంటప్పుడు బర్నీ సార్ దివ్యతో బ్యాక్ బిచ్చింగ్ చేశారు, ఇమాన్యుయల్తో అండ్ సుమన్ గారితో, సంజనాతో, ఇంతమందితో మాట్లాడారు తనుజ గురించి. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వెళ్ళినప్పుడు మంచి వ్యక్తిగానే వెళ్ళారు. ఆయన మీద అసలు వచ్చినప్పుడు ఎంత బాగున్నాయి. నేను మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తాను, బికాజ్ వేర్ ఇట్ స్టార్టెడ్ తనుజ యాజ్ అ గేమర్ అని చెప్పి. చూస్తుంటే నాకు అసలు తనుజ కోసం ఎంత స్టాండ్ తీసుకున్నారు అప్పట్లో, వాళ్ళ బాండింగ్ ఎట్లుండేది అంటే, స్టాండ్ అంటే తన కోసం అన్ని త్యాగాలు చేయక్కర్లేదు. ఒక బాండ్ పెట్టుకున్నప్పుడు ఆ బాండ్ లో నిలబడాలి. ఆయన అన్నారు కదా లాస్ట్ లో, నాన్న నీ ప్రేమకు ఒక అమ్మాయి పిలిస్తే కాదనేంత తోసేసేంత మూర్ఖుడినైతే కాదని. ఈ డైలాగ్ అక్కడ ఇక్కడ 2 సార్లు వాడారు. అండ్ తనైతే అట్లా చేశారని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే దివ్యాకి తనకంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని తెలిసినప్పుడు తనే వాంటెడ్గా వెళ్ళి దానివల్ల దివ్య దగ్గర టార్గెట్ అవ్వడం ఎందుకు? తనుజాకి అడిగినప్పుడు సమాధానం టక్కమని చెప్పడానికి రాలేదు. తను దూరంగా భరణి గారికి ఉండడానికి కారణం ఏంటంటే, భరణి వచ్చినప్పుడే చెప్పారు వితౌట్ బాండింగ్స్ మనం ఉందాము, బాండింగ్స్ వల్లే భరణి వెళ్ళిపోయాడని బ్లేమ్ అంతా తనుజా మీద వెళ్ళింది, నానా 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 అంటూ. వాళ్ళు స్కిట్లు చేసుకున్నారండి అది. ఆ తర్వాత ఆ బాండింగ్ అనేది అలాగే బిల్డ్ అయింది అంతే, అంతకు మించి ఏముంది అక్కడ. అండ్ తనుజ ఏం కావాలని భరణి సార్ అని పిలవలేదు కదా, వచ్చిన తర్వాత సార్ అలా చెప్పారు మనం అలా ఉందామని. అందుకే ఆ రోజు నామినేషన్స్ లో కూడా బాండింగ్ ని బ్రేక్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పారు. అండ్ తర్వాత అది అలాగే కంటిన్యూ అయింది. బర్నీ సార్ ఎందుకు అయ్యారు, నాన్న ఎందుకు కాలేదు, మళ్ళీ దివ్య వెళ్ళిపోయిన తర్వాత నాన్న ఎందుకు, మనకు అన్ని అసలు లైవే కట్ చేస్తారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి. పాపం డిమాన్ ని బాహుబలిని ఆడియన్స్ సాటర్డే ఎపిసోడ్ లో చెప్పారంట లాస్ట్ వీక్. అందుకే డిమాన్ నో బాహుబలి, ఐఎమ్ ఓన్లీ పవర్ అన్నట్టు ప్రెస్ చేసి బాల్ జోకర్ మీద పడే టాస్క్ లో అంటాడు. అది అప్పుడు భలే పడి నవ్వున్నారు. అంటే అలాంటివన్నీ కట్ చేస్తారు. నిజంగానే బాహుబలి మంచి పవర్ఫుల్ మ్యాచ్ మ్యాన్, మంచి బలమైనటువంటి వ్యక్తి డిమాన్, పేరుకు తగ్గట్టే. సో అలా చాలా లైవే కట్ చేసి పడేస్తారు. లైవే ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది, చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి టైంలో లైవ్ ఎత్తిస్తాడు. ఎవరో నిద్రపోయే ముఖాలు చూపిస్తారు, లేకపోతే పల్లొంకుని గంట సేపు అద్దం ముందర నుంచి వాళ్ళని చూపిస్తారు, ఎవరో ఆలోచించుకొని ఆయాసపడి ఆవలించే వాళ్ళని చూపిస్తారు. బిగ్ బాస్ లైవ్ అంటే లైవ్ వేయండి ఏమి, అందులో ఏం పోయింది. ఏదో ఒకటి రెండు వాళ్ళు బూతులు మాట్లాడినప్పుడు, లేదా వాళ్ళకి ప్రైవసీ కావాల్సుకున్నప్పుడు, లైక్ వాళ్ళు వాష్రూమ్స్ లో దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా సమ్ రీజన్స్ లో మీరు వేసుకోవచ్చు. కానీ కొంచెం లైవ్ని లైవ్లీగా వేస్తే బాగుంటుంది కదా. అండ్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి సంజన గారు ఉన్నారు. సంజన గారు ఎందుకున్నారనే మనకు తెలుసు. స్టార్టింగ్ నుంచి తను ఒక మంచి గేమర్ అని అందరూ అనుకున్నారు. తనని పంపించి ఇంకెవరినైనా పెడితే, అసలు ఉన్న సుమన్ గారిని భరణి గారిని పెడితే అస్సలు న్యాయం కాదు. కాబట్టి తనని ఉంచాల్సి వచ్చింది, వాళ్ళని పంపించాల్సి వచ్చింది. ఇమాన్యుయల్ టాస్క్ మాస్టర్, ఏ టాస్క్ వచ్చినా గెలవాలన్న జీలు. అబ్బా అసలు బెలూన్లు ఊదే టాస్క్ లో తన కాళ్ళు మెలిపడిపోవడం, అసలు ఓడిపోతానేమోనన్న టెన్షన్, సంజనా గారు పెట్టిన టార్చరు నాకైతే పాపం అనిపించింది. అండ్ ఆ తర్వాత లాస్ట్ టాస్క్ లో తనుజ విన్ అయిపోయింది. ఆ టైంలో కూడా తనుజ సరసరని వేస్తుంది, మన పడిపోతుందన్న టెన్షన్ లోనే పాపం ఓడిపోయాడు. ఆ వారం మొత్తం అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చి లాస్ట్ లో ఓడిపోతే బాధ అనిపిస్తుంది కదా. సో ఇమాన్యుయల్, ఐ విష్ యూ ది సెకండ్ ప్లేస్. అండ్ థర్డ్ కళ్యాణ్ పడాలా ఫర్ ద జెన్యూనిటీ. నిలబడతాడు, ఉంటాడు. అప్పుడప్పుడు బ్యాక్ పిచ్చింగ్ చేసిన, ఇమాన్యుయల్తో కలిసి మాట్లాడినా, ఇన్ సమ్ కేసెస్ తనుజ ప్యూర్ సోల్ చూసి మారినట్టు అనిపించింది. అండ్ అదే కదా చెప్తున్నా, జెన్యూనిటీ. కళ్యాణ్ మీద ద్వేషం ఏమీ లేదబ్బా. కళ్యాణ్ని అలా మార్చిన తనుజాని వదిలేసి కళ్యాణ్ని హైలైట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే. అండ్ ఇంకా సంజన గారు, డిమాన్ కి అసలు ఫస్ట్ నుంచి వీళ్ళకి ఇచ్చినంత స్క్రీన్ స్పేస్, వాళ్ళకి ఇచ్చినంత ప్రైవసీ, రీతు నుంచి కొంచెం స్పేస్ ఇచ్చి ఉంటే అబ్బాయి కనుక కరెక్ట్ గా మనం కప్పు కొట్టాలి అన్న టార్గెట్, అమ్మాయిలు మనకు అవసరం లేదు, మనకున్న క్యాపబిలిటీకి మనం చేయగలం అనుకుంటే హీ కెన్ డూ మిరాకిల్స్. డెఫినెట్లీ టాప్ 2లోనే ఉండిండేవాడు. మేబీ 1 కూడా అయి ఉండేవాడేమో. బికాస్ దాని ఆ లక్షణాలు అలవాటు చేసుకుంటా. ఇప్పుడున్న హ్యూమరు, ఇప్పుడున్న గేమ్ స్ట్రాటజీ, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, బాగా యాక్టివ్గా ఉండాలనుకోవడం, ఇవన్నీ ఫస్ట్ నుంచి పెట్టుంటే ఫస్ట్ వచ్చిండేవాడు. అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి. అండ్ అంటే ఎవరిని నొప్పించిన తనం ఉంది, అదొక ప్లస్ అని చెప్పొచ్చు. ఇక సంజన గారు అంతే, ఫైటర్ అబ్బా. కాబట్టి ఫస్ట్ నుంచి తన గేమర్గా నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఒకప్పుడైతే తనే విన్నర్ అవుతారని అనుకున్నాను స్టార్టింగ్ 2 weeks లో చూసి. తను అండ్ ఇమాన్యుయల్ ఫస్ట్ టాప్ 2 అనుకున్నా. దెన్ ఎంటర్ ద డ్రాగన్ తనుజ, ద లైనస్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9.
ఇంతవరకు ఒక అమ్మాయి విన్నర్ అవ్వలేదు. అమ్మాయి విన్నర్ అవ్వాలి, అబ్బాయి విన్నర్ అవ్వాలని కాదు. అమ్మాయికి విన్నర్ అయ్యే క్యాపబిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నో బయాస్డ్ డెసిషన్స్. పబ్లిక్ ప్లీజ్ vote for Tanuja and make her a winner of Big Boss Season 9. Thank you so much.